వర్క్ చేసే వాళ్ళకి 6 నెలలు 8 నెలలు జీతాలు పట్టలేదని పోయినసారి చెప్తున్నారు. వాళ్ళ డబ్బులు కూడా తొందరగా బిల్లు పెట్టండి, క్వాలిటీ జాగ్రత్త చూసుకోండి. ఎక్కువ వీలైతే డ్రైనేజ్ కూడా పెట్టండి. సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం సార్, కొన్ని చెప్పిగా జరుగుతుంది సార్. ఎక్కడైనా వర్క్ కావాలంటే పెట్టడానికి కూడా మన దగ్గర షెల్ఫ్ కూడా ఉంది సార్, రెడీగా ఉంది సార్. వర్క్ పెట్టండి, ఎక్కువ మందిని వర్క్లో తీసుకోండి. వర్క్ చేసినప్పుడు ఆపదు, ఎవరు వచ్చి పని చేస్తారంటే వాళ్ళందరినీ తీసుకోండి. ఉన్నాయి అన్నారు మన వాళ్ళు, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా అన్ని గ్రామాల్లో చెక్ చేసుకోండి. 2014-19లో ఇల్లు రూపాయల పని ఏదైనా లింటర్ లెవెల్ కట్టి బేస్మెంట్ వేసుకొని ఉన్నాయి అన్నారు మన వాళ్ళు, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా అన్ని గ్రామాల్లో చెక్ చేసుకోండి. 2014-19లో ఇల్లు రూపాయల పని ఏదైనా లింటర్ లెవెల్ కట్టి బేస్మెంట్ వేసుకొని వచ్చింది. అందుకని పంచాయతీకి మీరు సెక్రటరీలు ఉన్నారు, అందరూ వచ్చారా? పంచాయతీ సెక్రటరీలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మన పంచాయతీ సెక్రటరీలు ఎంతమంది ఉన్నారు? మన అన్ని గ్రామాలకు ఉన్నారా? మూడు పంచాయతీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ వర్క్ జరగాలమ్మా. నేను కూడా కొన్ని ఎడలుగా పెట్టండి, వాటర్ రిలేటెడ్ అది చూడండి. 4 ఒకసారి కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడండి, అది డబ్బులు ఇప్పిస్తా అని చెప్పాను. ఆయన కూడా హ్యాండ్ ఓవర్ చేసినా ఇప్పించేస్తా అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు, 25 మంది పిల్లలకు ఒక గది ఉందా లేదా. ఇక్కడ నేను కొరిసిపాడు ఎస్సీ కాలనీలో చూశాను, సొంతం గట్టి అయిపోయి ఉంది. కంప్లీట్ చేశారు అది ఎస్సీ కాలనీలో. కాలనీలో నేను చూశాను. పెట్టొచ్చమ్మా, డిమాలిషన్కి ఏదైనా పెట్టొచ్చా? ఎంత ఇది ఖర్చు? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే బయట చేస్తే రప్పించి చెప్తా అన్నాడు. ఇవన్నీ కూడా 10-15 రోజులు మొత్తం ఆర్డీఓ కంప్లీట్. ఎక్కడ పోయినా ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. గడిచిన గవర్నమెంట్ లో సరిగ్గా చేయకపోవడం, ఓన్లీ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవడం మీదే కాన్సన్ట్రేట్ చేసి రాళ్ళు వ్యాపారం చేసుకోవడం, దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల చాలా తలకాయ అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడైనా ఇప్పుడు మన పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ వెళ్తాం అనుకో, 40 మందికి మొత్తం ఇస్తేనే ఇచ్చారు సార్. బ్యాంకి లోన్కి పోయినా మాకు 1B రావట్లా, అడంగం రావట్లా, అసలు ఏమీ రావట్లేదు. మనం ఏదైనా అవసరమై ఒక అరెకరం పొలం అమ్ముకున్నా సబ్ రిజిస్ట్రార్కి పోయినా కూడా రిజిస్టర్ కావట్లేదు సార్. దీన్ని పాతదే మాకు అమలు చేసి మార్గంగా చేసి ముందు అది చేసి పెట్టాలి సార్. పెద్ద ఇబ్బందిగా ఉంది మా ఊరికి. అప్లై చేసుకోవడానికి అవసరమైతే గ్రామానికైనా వెళ్ళి దాని మీద క్లీన్ చేయమని చెప్పాం. ఆర్డీఓ గారు చూస్తారు. ఒకరోజు మండలంలో కూడా పొద్దున్న సాయం దాకా అందరూ సెక్రటరీకి చెప్పి, రెవెన్యూ సెక్రటరీలు చెప్పి ఇమీడియట్ గా గ్రామాల్లో సాధ్యం చేసి ఏదైనా సరే పొద్దున్న సాయం దాకా కూర్చొని మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పాం. ఇమీడియట్ గా చెప్పిస్తాం. అట్లానే మీ ప్రాసంగం పనిలో కూడా ఇదే సమస్య అన్ని ఊర్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి. రెవెన్యూ రికార్డు వల్లే గొడవలు అవుతాయి గ్రామాల్లో. చాలా జాగ్రత్తగా రెవెన్యూ రికార్డు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 100 మంది మనకు అర్జీలు ఇస్తే అందులో 70 మంది అర్జీ